హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారైతే స్వతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయనైతే కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. దీనిలో సూపర్ 6 సూపర్ హిట్. నిజంగానే సూపర్ 6 సూపర్ హిట్ ఏందంటే నాకు తెలిసి హిట్ అయితే కాలేదు. మరి ఆయన దృష్టిలో ఆయనైతే హిట్ అనుకుంటున్నాడు. అలానే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుందనైతే ఆయనైతే మాట్లాడుతున్నారు. మరి దీనిపైనైతే మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు. నిజంగానే సూపర్ 6 సూపర్ హిట్ అయిందా? లేకుంటే అట్టర్ ఫ్లాప్ అయిందనైతే మీరైతే కామెంట్ చేయొచ్చు. నేనైతే ఒక 50% వరకే హిట్ అయిందనుకుంటాను. మిగతా 50% అయితే కాలేదు. ఎందుకంటే అన్నీ సగం సగం పనులు చేశారు కాబట్టి. ఇచ్చిన వాటివైనా క్లియర్‌గా ఇవ్వలేదు. కనీసం గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదు. మిగతాయి చూసుకుంటే మీరు తల్లికి వందనం అర్జీలు చూసుకుంటే కుప్పలు తెప్పలుగా సచివాలయాల్లో అర్జీలైతే ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే చాలామందికైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే తల్లికి వందనం అందలేదు. అదొకటి మిస్టేక్ జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే అన్నదాత సుఖీభవ చూసుకుంటే 14,000 వేయాల్సింది 5,000 మాత్రమే వేసేసి మొక్కుబడిగా ఒక పథకం అమలైపోయింది సూపర్ సిక్స్‌లని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలా అన్నీ సగం సగం పనులు చేశారు కాబట్టి నేనైతే సూపర్ హిట్ అనేది సూపర్ సిక్స్ అనేది 50% హిట్ అయింది గానీ 100% హిట్ అవ్వలేదనేది నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు దీనిపైనైతే కామెంట్ చేయొచ్చు నాతోటి ఏకీభవిస్తే. ఇంకా చూసుకుంటే దేశం విషయం గురించి మాట్లాడారు. అలానే సింధూర్‌లో మనం విజయం సాధించాం. అలానే దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో మనం మూడో స్థానానికి పోతున్నాం. దేశం చాలా ఫాస్ట్‌గా ఎదుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరనేది చెప్పుకొచ్చారు. ఏదైతే ట్రంప్ డెడ్ ఎకానమీ అని అన్నాడో ఇది డెడ్ కాదు. ఇది లైవ్ ఎకానమీ. ఈ ప్రపంచంలో మనం చాలా ముందుకు ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాం కాబట్టి అది ఓర్చుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారనైతే ఆయన కూడా కామెంట్ అయితే చేయడం చూసాం చంద్రబాబు నాయుడు గారు. మంచిది విషయం అది. ఎందుకంటే అందరికి తెలిసిందే ట్రంప్ తిక్కేవారం చేస్తున్నాడు తప్ప పెద్దగా మనల్ని భయపెట్టి బెదిరించి మన దగ్గర రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా భయపెడుతున్నాడు. మనమైతే దానికేం తలొగ్గట్లేదు. మనం కూడా మొండిగానే రష్యా నుంచి అయితే చమురైతే కొంటూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఆపట్లేదు. ఇంక పక్కన పెట్టేస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకొచ్చారు. అభివృద్ధి మంచిగా జరుగుతుందని చెప్తున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి జరిగిందైతే నాకైతే కనిపించలేదు. ఎన్ని ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు, లేకుంటే ఎన్ని సంస్థలొచ్చి ఇక్కడ అమరావతిలో సంస్థలొచ్చి ఐటీ సంస్థలు గానీ, లేకుంటే మిగతా ఫ్యాక్టరీకి సంబంధించి ఇండస్ట్రీ‌లకి సంబంధించి సంస్థలు గాని వచ్చి మరి ఎంతవరకు పెట్టుబడులు పెట్టాయనేది ఇప్పటివరకు నాకైతే తెలీదు. అఫీషియల్ వాళ్ళు గూడా ఏం చెప్పింది లేదు. వస్తున్నాయి, వస్తున్నాయి అని చెప్తున్నారు గానీ ఇప్పటివరకు వచ్చినట్టయితే ఏం కనిపించలేదు. ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే. ఓవరాల్‌గా అయితే చంద్రన్న గారు చెప్పింది జస్ట్ నామకే వాస్తు చెప్పారనిపించిందే తప్ప ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆలోచిస్తే ఆయన పూర్తిగా సంక్షేమం చేశారని అయితే మనం ఆలోచించాలి. ఈరోజు ఫ్రీ బస్ కూడా స్టార్ట్ చేశారు. చూద్దాం మరి అదొకటి మంచి విషయం. మరి ఫ్రీ బస్సు మరి ఎంతవరకు కొనసాగిస్తారా? లేకుంటే భారమని మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆపేస్తారా? తెలీదు. ప్రస్తుతానికైతే స్టార్ట్ చేశారు. అదొక మంచి విషయం. ఇప్పటివరకు చూసుకుంటే మీకు సిలిండర్ ఒకటి ఇచ్చేశారు. అలానే మీరు చూసుకుంటే తల్లికి వందనం ఇచ్చారు. అలానే చూసుకుంటే అన్నదాత సుఖీభవ 70% అంతే 70% కాదు 25% చేసినట్టు మిగతాయి రావాలి కదా! ఆయన మొత్తం 20,000 డబ్బులు రావాలి. 20,000లో వచ్చింది 5,000 కాబట్టి చూడాలి మరి మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయి. 5,000లో 7,000 వచ్చినాయి కాబట్టి 30% అనుకోండి. 33% వచ్చినట్టు మనకైతే ఇంకా 60% పైనే నియర్ బై ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది క్లియర్‌గా. చూద్దాం మరి ప్రస్తుతానికైతే సంక్షేమంలో అయితే అటర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందండి. మరి దీనిపైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.